అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇక్కడైతే ఇంకా బజ్జీలు రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఉగ్గాని అయిపోయింది. ఇప్పుడు బజ్జీల కోసము శనగపిండి తీసుకున్నారు. అందులో వామ్ అనేది కొద్దిగా యాడ్ చేస్తున్నారు. సరిపోయినట్టుగా కొద్దిగా జీలగుడకతనం యాడ్ చేస్తున్నారు. ఒక పెద్ద పాత్ర పెట్టేసి అందులో ఆయిల్ వేసారు. మళ్ళీ కొద్దిగా సరిపోయినట్టుగా ఆయిల్ యాడ్ చేస్తున్నారు. స్టవ్ ఆన్ చేసింది. ఇంకా పిండి కలిపేంత వరకు కొద్దిగా మీడియం మంట పైన పెట్టారు. ఆయిల్ వేడి ఎలక్కాలనేసి జస్ట్ ఇంకా పాత్రలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఉగ్గాని అనేది రెడీ అయిపోయింది. ఉగ్గానిలోకి కాంబినేషను బజ్జీ అనమాట, మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ కోసం ఇప్పుడు తను ప్రాసెస్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు సోడా అంటారు, లేదా సోడా పొడి కూడా అంటారు. సరిపోయినట్టుగా సోడా వేసారు. అందులో సాల్ట్ యాడ్ చేస్తున్నారు. ఇంకా బాగా పిండిని కలుపుతున్నారు. పిండి బాగా మిక్సింగ్ అంటే ఇంకా సోలా పొడిను ఇప్పుడు సాల్ట్ వేసారు, జీరా వేసారు, వామ్ వేసారు. ఇవన్నీ బాగా మిక్సింగ్ అనేది బాగా కలుపుతున్నారు తను. పిండి ఎక్కడ ఉంటలు లేకుండా ఇంకా వాటర్ వేయకముందు తను మొత్తానికి మిక్సింగ్ అనేది బాగా చేస్తున్నారండి. ఇప్పుడు తను వాటర్ అనేది యాడ్ చేస్తున్నారు. అందులో వాటర్ కూడా తను అంటే ఒక్కసారి వాటర్ వేయకుండా తను కొద్ది కొద్దిగా వాటర్ వేస్తున్నారు. చూడండి వేళ్ళతో తను ఎలా కలుపుతున్నారో. వాష్ చేస్తున్నారు పిండిని బాగా. అంటే బజ్జీ అలా చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. మాష్ వేళ్ళతో చేస్తున్నారు. మెజర్మెంట్ వాటర్ చూసుకుంటున్నారు తన పిండి ఎలాగుంటే బాగుంటుంది అనేసి. ఇంకా కొద్ది టైట్గా ఉందనేసి వాటర్ వేసి కొద్దిగా లైట్గా లూజ్ చేస్తున్నారు. आप वहाँ सूझ गए बस बैठ के आप सूझे तो तुम ना सूझी मैं ये ना आ सकते हैं कहाँ है भाषा ये मानो भाषा उनको जरूर बोलगा काल की बात है वाह तेल गरम बेसन उसके ऊपर रख ले पानी के लिए इसको नीचे अलग लो जाओ तो डाल सकती है
रजब एक बार काली चाहिए घड़ी घड़ी क्या कहते हैं उसको देते हैं तो डाले सो एक बारू निकाले सो एक बारू ऐसा ना बोले मत अभी दाल नहीं तो अभी डालती है डाले सो कम कर डाल मुझे बात हो रहा खाना खाता नहीं చూస్తున్నారు కదండి మిర్చి బజ్జీ అంటే మిర్చి చూస్తున్నారా చాలా లావుంది కాబట్టి మన బజ్జీ కూడా చాలా లావు సైజుగా వచ్చింది చాలా బాగున్నాయి మిర్చి బజ్జీ సూపర్ మొత్తానికి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ తీస్తాను ఎందుకంటే మళ్ళీ లాంగ్ అయిపోతుంది వీడియో నాకు లాంగ్ అయిపోతుంది అంటున్నారు అందుకనేసి మొత్తానికి బజ్జీ అంతా రెడీ అయిపోయిన తర్వాత చివర్లు చూద్దాం మొత్తానికి బేసన్లో కలిపిన పిండి అంతా అయిపోయిందండి మొత్తానికి బజ్జీలు ఇన్ని వచ్చాయి మొత్తానికి లాస్ట్ భావి భావి ఓ ప్లేట్ మీద బజ్జీ హూ రహో ఇప్పటికు అవి ఇవి ఇన్ని వచ్చాయండి బజ్జీలు చూస్తున్నారా ఒక్కొక్కరికి ఒక్కొక్క బజ్జీ అనేది చాలా లావు సైజ్ బజ్జీలు అవి ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి